ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు కూటములు పోటాపోటీగా వరాలు ప్రకటిస్తున్నాయి. బీహార్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులు, యువత, రైతులు, మహిళలతో పాటు వివిధ వర్గాలకు ఎన్డీఏ వరాలు ప్రకటించింది. ఎన్డీఏ మేనిఫెస్టో బీహార్లోని ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేనా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో బీహార్లోని మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్డీఏ తమదైన వ్యూహాలను అమలు చేస్తుంది. బీహార్లోని ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్డీఏ పలు వరాలు ప్రకటించింది. మహాగఠబంధన్ కూటమి ఎన్నికల మేనిఫెస్టోకు ధీటుగా ఎన్డీఏ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి హిందుస్థాన్ అవాం మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, ఆర్ఎల్ఎం పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సహా పలువురు ముఖ్య నేతలు బీహార్ ఎన్నికల 69 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్డీఏ మేనిఫెస్టోలోని హామీలను బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వెల్లడించారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో యువత, నిరుద్యోగులు, మహిళలు, వివిధ వృత్తుల నిపుణులు సహా పలు వర్గాల వారికి ఎన్డీఏ వరాలు ప్రకటించింది. రాబోయే 5 ఏళ్లలో బీహార్ యువతకు 1 కోటికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతరత్రా ఉపాధి అవకాశాలు ఉంటాయని ఎన్డీఏ తెలిపింది. నైపుణ్యం ఆధారంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీహార్లో స్కిల్ సెన్సెస్ ను నిర్వహిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో వెల్లడించింది. గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ గా బీహార్ను మారుస్తామని తెలిపింది. ఈబీసీలలోని వివిధ వృత్తుల నిపుణులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈబీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి వారి అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ గా కమిషన్ను ఏర్పాటు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్లోని ఎన్డీఏ కూటమి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగానే మహిళా వ్యాపారులను మిలియనీర్లు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కారు పనిచేస్తుందని హామీ ఇచ్చింది. 1 కోటి మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని ఎన్డీఏ కూటమి వెల్లడించింది. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసే మహిళలకు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన, దీని ద్వారా 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేస్ ను నిర్మిస్తామని, పాట్నాతో పాటు రాష్ట్రంలోని మరో 4 నగరాల్లో మెట్రో ట్రైన్ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించడంతో పాటు వీటి ద్వారా 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఎన్డీఏ లక్ష్యం పెట్టుకుంది. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా 3,000 సాయాన్ని అందిస్తారు. దీంతో వారికి మొత్తం 9,000 లబ్ధి జరిగేలా చేస్తారు. అలాగే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు నెలకు 2,000 సాయాన్ని అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మెడిసిటీని నిర్మిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్ అందించడంతో పాటు పేదలకు 50 లక్షలకు పైగా పక్కా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రజలకు 5 లక్షల దాకా ఉచిత వైద్య చికిత్సల సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. మరోవైపు విపక్ష మహాగఠబంధన్ కూటమి అక్టోబర్ 28న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీహార్ కా తేజస్వి ఫ్రంట్ పేరుతో విపక్ష కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీహార్లో అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోగా ఈ మేనిఫెస్టోను అమల్లోకి తెస్తూ ఆదేశాలు ఇస్తానని విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని వెల్లడించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ వరాలు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది చూడాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఎలాగైనా సరే మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని ఎన్డీఏ సర్వశక్తులు ఒడ్డుతుంది.
ఎన్డీఏ బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఎన్డీఏ మేనిఫెస్టోలో ముఖ్యంగా యువత, మహిళలు, నిరుద్యోగులకు పెద్దపీట వేయటంతో ఆయా వర్గాల ఓటర్ల మద్దతు ఎన్డీఏకు ఏ మేరకు లభిస్తోందనేది ఆసక్తికరంగా మారింది.